ఆడొద్దని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్కి ప్రకారం నడుచుకొని వాడు నావాడు కాదని చెప్పేసి బైబిల్లో ఉన్నది. దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు, బైబిల్ ప్రకారం జీవించిన వాడు వాడు నావాడు కాడు. అది అయితే మనోడు అంటే ఫస్ట్ డ్రామాది మీరు చెప్పాడు. సెకండ్ డ్రామా ఇప్పుడు ఎవరైతే విజయనగరంకి సంబంధించిన ఆ అమ్మాయిని ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి నెల రోజులున్న ఆయనతో ఆ పిల్లని ట్రాప్ చేసి పట్టుకొని వస్తున్నాడు కదా, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక ఈయన పార్టీ పెట్టడము, ప్రసంగాలు చేయడము, తర్వాత ఇద్దరు కలిసి ఫస్ట్ భార్యని అంతవరకు ఉన్న ఆమె ప్రసంగాల్ని, ఆమె ఫోటోలు పిల్లలతో ఉన్నాయి మొత్తం డిలీట్ చేసేస్తాడు. ఇక ఇప్పుడు ఈమెను తెర మీదకి తీసుకొని వస్తారు. ఇక వీడు ఎమోషనల్ స్పీచ్లు ఇస్తుంటుంటే మంచి మాటకారి. ఇక ఈమె ఏం చేసింది, ఒకరోజు వీడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గుండెకు స్టంట్లు వేసిర్రని, కారు పల్టీలు కొట్టి ఏనో యాక్సిడెంట్ అయింది దాన్ని చేయించుకొని వీడియో గుద్ది ఇది యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, అలా అయిందని చూపించుకొని ఫోన్పే గూగుల్ పే కొట్టుకొని ఒక 20 లక్షలు ఇంక ఒక 2 ఏళ్ళు అట్లా జల్సాలు చేస్తాడు అన్నట్టు. అంతే ఈ కారు యాక్సిడెంట్ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఏదైతే జరిగిందో ఇది అయిన తర్వాత మనోడు ఈ రెండో భార్యని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈమెను తెచ్చుకొని ఇంకో నాటకం ఏమాడిందంటే హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉన్నట్లు చేసి పాస్టర్ అభినయ్ దర్శన్ గారికి చాలా గుండెపోటు వచ్చిందండి, స్టంట్ వేయాలన్నారు డాక్టరు, ఈరోజు ఆపరేషన్కి వెళ్తున్నాడు, అది ఇది అని చెప్పేసి డ్రామాలు ఆడి కథం వీడియోలు పెట్టి సహకరించే వాళ్ళు సహకరించండి అని. సో వీళ్ళు ఇట్లా ఇది 3వ డ్రామా. ఇప్పుడు మొన్న జరిగింది, ఇది మొన్నదేమో 3వ డ్రామా.